పచ్చని పొలాల్లో బీదర్ సోలార్ పవర్ గ్రిడ్ చిచ్చు పెట్టిందంటూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో రైతులు ఆందోళనకు దిగారు. బీదర్ టు కడ్తాల్ పంట పొలాల మీదుగా మీర్ఖాన్పేట వరకు హైటెన్షన్ టవర్ల ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమ పొలాల్లో పంటలను చెడగొట్టి టవర్ల నిర్మాణం చేపట్టొద్దు అంటూ అధికారులను వేడుకున్నారు. తమ భూమి తమకు అప్పగించాలని, లేదంటే హైటెన్షన్ లైన్ ఆపాలని డిమాండ్ చేశారు. తమ పొలాల మీదుగా కాకుండా దగ్గర నుంచి వెళ్లే మార్గాలు ఉన్నా అదేమీ పట్టించుకోకుండా రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమతో చర్చలు జరిపి న్యాయం చేయకపోతే హైటెన్షన్ లైన్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయమైన కోరికకు బీఆర్ఎస్ నేతలు మద్దతుగా నిలిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రైతుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సునీత, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్లో ఈరోజు రైతులు తమ పంట పొలాల్లో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళ పచ్చని పంట పొలాల్లో బీదర్ సోలార్ పవర్ గ్రిడ్ పిచ్చు పెట్టిందంటూ వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి బీదర్ టు కడ్తాల్ మీదుగా కడ్తాల్లో ఉండేటువంటి పంట పొలాల మీదుగా మీర్ఖాన్పేట వరకు కూడా హైటెన్షన్ టవర్లు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ కడ్తాల్లో పంట పొలాల్లో పచ్చని అంటే మంచి పంటలు పండేటువంటి వ్యవసాయ భూములు, విలువైనటువంటి వ్యవసాయ భూములలో అక్కడ టవర్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఎలాంటి మాకు నోటీసులు ఇవ్వకుండా గతంలో కూడా సర్వే చేసినప్పుడు కూడా మేము కలెక్టర్లను, తర్వాత వివిధ సంబంధించిన అధికారులను చాలా మందిని దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్స్ ఇచ్చామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. మా దగ్గర అసలు మా పచ్చని పంటలే మాకు ముద్దు, ఈ సోలార్ పవర్ సంబంధించినటువంటి పవర్ ఈ టవర్లు వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ రోజు నినాదాలు చేస్తూ మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్లు ఎవరు కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. అయితే చాలా విలువైనటువంటి భూములు, బంగారం లాంటి పంటలు పండేటువంటి భూముల్లో ఈ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ సోలార్ సంబంధించింది ఇది బీదర్ నుంచి కూడా మీర్ఖాన్పేట వరకు వెళ్లేటువంటి పవర్ ఏదైతే ఉందో ఈ సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసి ఇది ప్రభుత్వాలకు అమ్మేటువంటి సంస్థ. దీనికి సంబంధించి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాతో సమావేశం పెట్టకుండా, అసలు దీనికి సంబంధించి గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారము అంటే బయటి మార్కెట్ ప్రకారము దాదాపుగా చాలా విలువైనటువంటి భూమి కేవలం 2,500 రూపాయలు గదానికి ఇచ్చేటట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారని చెప్పేసి, ఇదంతా కూడా మాకు చాలా భారీ నష్టం వస్తుందని చెప్పేసి దీనివల్ల ముందస్తుగా మాతో సమావేశం ఏర్పాటు చేసి, లేదంటే భూమికి భూమి అయినా ఇవ్వాలి, ఇప్పుడు ఏదైతే మా పొలాల్లో ఈ టవర్లు ఒకవేళ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దానికి రెంట్ కట్టివ్వాలి, మాకు భూమికి భూమి కూడా అదనంగా వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అయితే మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మా సమస్య అంటే మాకు ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టం పూర్తి స్థాయిలో మాతో చర్చలు జరిపి ఆ నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఒప్పుకొని దాని ఒప్పంద ప్రకారం ఒప్పుకుంటేనే మేము ఆ భూములు ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాత్రికి అంటే మేము పనులైతే అడ్డుకుంటున్నటువంటి క్రమంలో ఉదయం మేము అడ్డుకుంటే రాత్రిపూట వచ్చేసి అక్కడ పెద్ద పెద్ద బావుల మాదిరిగా ఆ టవర్ కోసం బేస్మెంట్ కోసం తవ్వుతా ఉన్నారు. ఇప్పటికే మేము వేసినటువంటి పంట ఏదైతే టమాటా లాంటి పంటలు ఉన్నాయో, లక్షల విలువ చేసే పంటలు ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ చేశారు. పంట నష్టం చేసి అక్కడ టవర్ల ఏర్పాటు కోసం మొత్తం పునాదులు తవ్వుతా ఉన్నారు. ఒక్కొక్క టవర్ ఏర్పాటు క్రమంలో దాదాపుగా 1,250 గజాల స్థలం పోతా ఉంది. ఇట్లా మాకున్నటువంటి 1-2 ఎకరాల భూములు మొత్తం పోతా ఉన్నాయి. కొన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, అవి కూడా పోతా ఉన్నాయి. కొన్ని షెడ్లు ఉన్నాయి, తర్వాత కొన్ని పర్మిషన్ తీసుకున్నటువంటి ఏరియాలు ఉన్నాయి. అవన్నీ కూడా లెక్క చేయకుండా మాకు చెప్పపెట్టకుండా కూడా రాత్రిపూట వచ్చి తవ్వకాలు జరుపుతా ఉన్నారు. టవర్ల నిర్మాణం ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనివల్ల
మేమంతా కూడా నష్టపోతాము, మాకు ప్రస్తుతం వేసినటువంటి పంటలు నష్టపోతా ఉన్నాము, వేరే ప్రాంతం నుంచి ఇంకా దగ్గర అవుతుంది ఆ మీర్ఖాన్ పేట వరకు, కానీ మరి అక్కడికి ఎందుకు అక్కడ తీసుకెళ్లకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా మా పంట పొలాల నుంచే ఇవి తీసుకెళ్లకపోవడం వెనక ఆంతర్యం ఏంటి? ఎట్టి పరిస్థితులు మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇవ్వము, మాకు న్యాయం చేస్తామంటేనే, మేము అడిగిన ప్రకారంగా కాంపన్సేషన్ ఇస్తామంటేనే మా భూముల నుంచి తీసుకెళ్ళనిస్తాం, అప్పటి వరకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రైతులకు ఈ రోజు మద్దతు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నాయకులు వచ్చేసి అక్కడికి మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా రైతులకు నష్టపోయే విధంగా ఈ ప్రాజెక్టు ఉందని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. దీన్ని సమస్య పరిష్కారం చేసే వరకు కూడా మా దగ్గర మా పొలాల్లోకి రావద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత. రైట్ శేఖర్ ఆచారి, థ్యాంక్ యూ.